హలో వీవర్స్, నమస్తే అండి. మా వీడియోని తిలకించండి. ఇది చేమదుంపల పులుసు అండి. అరవీకి గ్రిల్ అంటారు, అరవీకి కట్ట అంటారు. మా వీడియోని తప్పకుండా తిలకించండి వీవర్స్. హలో వీవర్స్, నమస్తే అండి. మా ఛానల్కి స్వాగతం అండి. చూస్తున్నారు కదండి, ఇవి చేమదుంపలండి. వీటిని అరవీస్ కూడా అని అంటారండి. బాగా మట్టితో ఉన్నాయండి ఇవి, అందుకని చెప్పేసి నానబెట్టేసానండి వాటర్లో. ఇలా కొద్దిసేపు నానాక చక్కగా వాష్ చేసేసి వీటితో మనం గ్రిల్ అదేనండి పులుసు తయారు చేద్దామండి. ఈ అరవీస్తో చూస్తున్నారు కదా, చామదుంపలు బాయిల్ చేసుకుందామండి. ఒక నిమిషం తర్వాత ఇక అందులో చేర్చాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: టమాటా, పచ్చిమిర్చి, పేదల్లిపాయి, కోకో పౌడర్, అల్లం చిన్నులపాయల పేస్ట్, ఉప్పు, పసుపు, కారం అండి. ఇవన్నీ అందులో చేర్చేసి టేస్టీగా, హెల్తీగా, న్యాచురల్గా మనం చామదుంపల కర్రీ అదేనండి గ్రిల్ తయారు చేద్దామండి. మా వీడియోని తిలకించండి వీవర్స్. వాష్ చేసామండి. ఇక ఇందులో కొద్దిపాటి కల్లుప్పుతో వీటిని బాయిల్ చేద్దామండి. చూస్తున్నారు కదండి, అరవీస్నండి అదేనండి చామదుంపల్ని ఉప్పుతో బాయిల్ చేసాం కదండి. పై పీల్స్ అన్నీ ఈ విధంగా తీసేసానండి. ఇక చిన్న పీసెస్లా కట్ చేసుకుందామండి. చామదుంపల్ని చక్కగా వాష్ చేసేసి చూస్తున్నారు కదండి, అరవీస్ని ఈ విధంగా బాయిల్ చేసి పైన పీల్స్ అన్నీ తీసేసి కట్ చేసి చిన్న పీసెస్లా కట్ చేసుకున్నాను, వాష్ చేశానండి. ఇక నెక్స్ట్ పెద్దల్లిపాయ అండి, పెద్ద సైజు పెద్దల్లిపాయని కూడా కట్ చేసి చిన్న పీసెస్లా కట్ చేసి వాష్ చేశానండి. పచ్చిమిర్చి పీసెస్ అండి. ఇక మీడియం సైజు 2 టమాటాస్ని ఈ విధంగా చిన్న పీసెస్లా కట్ చేశానండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం టేస్టీగా, సింప్లీగా, న్యాచురల్గా మన అరవీ కట్టా తయారు చేద్దామండి. అంటే చేమదుంపల పులుసు అండి. మా వీడియోని తిలకించండి వ్యూవర్స్. కంటైనర్లో 1 గుంటగరిటె ఆయిల్ యాడ్ చేశానండి. ఒక 1/2 టీ స్పూను పచ్చిపప్పు అండి, కొన్ని మెంతి సీడ్స్ అండి, ఈ కొద్దిపాటి పచ్చిపప్పు మెంతి సీడ్స్ వల్ల మన కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. లేకపోతే పేదల్లిపాయ పీసెస్, పచ్చిమిర్చి తీసుకోండి. న్యాచురల్గా చేసిన ఇవి మాత్రం తప్పనిసరిగా యాడ్ చేయాల్సిందేనండి. చూస్తున్నారు కదా, ఆయిల్లో పెద్దల్లిపాయ పీసెస్, పచ్చిమిర్చి, కొన్ని పచ్చిపప్పు, కొన్ని సీడ్స్, మేథి అండి, ఇవి ఈ విధంగా ఫ్రై అవుతున్నాయండి. మన ఆనియన్ పీసెస్ కొద్దిగా కలర్ఫుల్గా ఏ విధంగా ఫ్రై అయ్యాయండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇందులో మనం అల్లం చిన్నులపాయల పేస్ట్ యాడ్ చేద్దామండి. ఒక టీ స్పూన్ వరకు యాడ్ చేశానండి.
టమాటా పీసెస్ అండి, సన్నగా కట్ చేసిన టమాటా పీసెస్ని యాడ్ చేసుకున్నామండి. చూస్తున్నారు కదా. ఇక పసుపు అండి, ఉప్పు అండి, రెడ్ చిల్లీ పౌడర్ అండి, అన్నీ 1 by 1గా ఈ విధంగా యాడ్ చేసుకున్నామండి. చూస్తున్నారు కదా. కోకో పౌడర్ అండి, కోకో పౌడర్ 1 స్పూన్ వరకు యాడ్ చేశానండి. రెడ్ చిల్లీ పౌడర్ కూడా 1 స్పూన్ వరకు యాడ్ చేశానండి. 1/2 స్పూన్ ఉప్పు అండి, మన టేస్ట్ అనుసరించి తర్వాత హెచ్చు తగ్గులు చూసుకోవచ్చండి. ఇవన్నీ ఈ విధంగా మీడియం ఫ్లేమ్ మీద మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకున్నామండి. ఇక మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న అరవీస్ అండి, చామదుంపల్ని కూడా యాడ్ చేసేసామండి. చూస్తున్నారు కదా. ఈ విధంగా అన్నీ మీడియం ఫ్లేమ్ మీద చక్కగా ఫ్రై అవనిద్దామండి. ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండు అండి, దీన్ని గ్రిల్ ఈ విధంగా యాడ్ చేస్తున్నామండి. చింతపండు పులుసు మన టేస్ట్ అనుసరించి యాడ్ చేసుకోవచ్చు అండి. ఇవి కొరియాండర్ లీవ్స్ అండి, బాగా చక్కగా తాజాగా ఉన్నాయండి. ఇవి కూడా కొన్ని కట్ చేసి వాష్ చేసి మన గ్రిల్లో యాడ్ చేసుకుందామండి. కొన్ని కొరియాండర్ లీవ్స్ యాడ్ చేశానండి. చూస్తున్నారు కదా. ఇక మనం గ్రిల్ చక్కగా మరగనిద్దామండి. ఒక 2 నిమిషాల్లో మన అరవీకి కట్ట, అదేనండి చామదుంపల పులుసు రెడీ అయిపోతుందండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వ్యూవర్స్. చూస్తున్నారు కదా. నెమ్మదిగా ఇది మరగటం మొదలుపెట్టిందండి. ఒక 2 నిమిషాల్లో చక్కగా అంతా మిక్స్ అయిపోయి టేస్టీగా తయారవుతుందండి. చూస్తున్నారు కదా. బై అండి.